జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భరణి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ యమధర్మరాజు మూల విరాట్కు పురుష సూక్తం, శ్రీ లక్ష్మీ సూక్తం, మన్య సూక్తంతో అభిషేక ఆయుష్య హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వేద పండితులు ఓంకార శర్మ, అర్చకులు నేరేళ్ల సంతోష్ కుమార్, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. सर्वोपकार करना सदा प्रचित्ता स्वाहा ओम सर्वमंगल प्राणानाम चंद्रसूत्रोमा शांतः तेना तेना आपका विश्वास नमो काल मंत्र में पाहि स्वाहा ओम तत्पुरुषाय तुलसी से विष्णुमाय तुलसे వ్యాస భగవానుడు చెప్పాడు, నామ సంకీర్తనం చేస్తే మరి ఉద్ధరింపబడతారు. ఎందుకంటే కాయిక, వాచిక, మానసిక ఒక వ్యక్తి అంటే పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, అది వ్యక్తి శబ్దం. చేసిన పాపాలు ఒకటి పడిపడని వాళ్ళు ఉంటారు, అని తిట్టుకుంటావు, వాళ్ళకి తెలియదు, కానీ భగవంతుడు చూస్తుంటాడు. అదేవిధంగా కాయిక, వాచిక, మానసిక అంటే శరీరంతో, నోటితో చేసిన పాపాలు, మనసు చేసిన పాపాలు అన్నీ కూడా తొలగిపోయి మరి భగవంతునికి అనుగ్రహం కలగాలంటే నామ సంకీర్తన చేయాలి. కనుక భగవన్ నామస్మరణ చేయండి. ఒకసారి గోవింద అంటాను. వైకుంఠంలో ఉండేటువంటి నరసింహస్వామికి విని రావాలి. అదేవిధంగా కైలాసంలో ఉండేటువంటి ఈశ్వరునికి విని రావాలి. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద గోవింద. సర్వం తత్సత్ పరమేశ్వర अर्पणमस्तु वदं सुकृतमस्तु कालेन वाचा मनसेन्द्रेण बुद्ध्यात्मनावान् प्रकृते स्वभवेन कुम्भेषु सदां सुकृत्याः मासेदिगाय अस्यां देवा इदमासां विचक्षणो यस्य भान्तिरश्मयोनिस्य केतवः सकष्टिकाभिरपि संवसानः प्रेमक महारुद्र देवता सहित से मानव से जाते देवता में संपूर्ण संजय अभिप्रदनाय श्रिया महाप्रभुया कर्पूर गौरव कथाम संसार सागम भुजगेन्द्र शरणागतः जन्म मृत्यु जराय ధర్మరాజ మహాకాయ దక్షిణాధిపతయే నమః. రక్తనేత్ర మహాబాహో మమ పీడా నివారయ. ఈరోజు భరణి నక్షత్రం. ప్రతి మాసానికి ఒకరోజు భరణి నక్షత్రం వస్తుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక దేవాలయం ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం, అనుబంధ దేవాలయం అయినటువంటి యమధర్మరాజు స్వామి వారి దేవాలయంలో ఈరోజు ఉదయం 9 గంటలకు అర్చకుల చేత రుద్రాభిషేకము, పంచామృతాభిషేకము, యమధర్మరాజు స్వామి వారికి ధ్యానావాహనాది షోడశోపచార పూజ, అదేవిధంగా అష్టోత్తర అర్చన, హారతి, తదనంతరము ఆయుష హోమం నిర్వహించడం జరిగింది. అంటే జన్మకుండలో ఉన్నటువంటి అపమృత్యు దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోవడానికి ఇది ఒక మంచి సదవకాశము. ఈ రోజున ఎవరైతే భరణి నక్షత్ర దోష జాతకులే కానీ, అదేవిధంగా జన్మకుండలో ఉన్నటువంటి అపమృత్య దోష నివారణకై ఎవరైతే ఇటువంటి పూజలు నిర్వహిస్తారో వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగి సకల కార్యాలు కూడా నెరవేరుతాయని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి ప్రతి భరణి నక్షత్రానికి ఈ ధర్మపురి క్షేత్రానికి వస్తే భక్తులు వారి గోత్రనామాలతో స్వామివారికి, యమధర్మరాజు స్వామివారికి విశేషమైనటువంటి పూజలు నిర్వహించి ఆయుష హోమం నిర్వహిస్తాము. ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకొని స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ సర్వే జనాః సుఖినో భవంతు.